నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ ఫైన్. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు అమెరికా దేశం చూసుకుంటే ట్రంప్ వచ్చేసి కొన్ని ఆంక్షలు విధించేశారు. ఇండియా నుంచి ఎవరు మాకు అమెరికా రాకూడదు, ఇక్కడ చదువులు కొనసాగించకూడదు అని చెప్పి గో బ్యాక్ టు ఇండియా అన్నట్టు వస్తుంది, ఒక నినాదం అయితే వచ్చేసింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కడ ఉన్నత విద్యలు అనేది చదువుకుంటే బెటర్ అని అంటారు. ఇప్పుడు ఎంబీఏ బీబీఏ చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు, మాస్టర్స్ ఇంకా పిహెచ్డీ ఇలా చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ ఎక్కడ చదువుకోవాలి? ఇప్పుడు కెనడా అంటే అటు కూడా మళ్ళీ ఏదో ఒకటి వచ్చేస్తుంది. సో ఇలాంటివన్నీ కాకుండా బెస్ట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, ఎక్కడ చదువుకోవాలి చెప్పండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నిన్న ఆర్ మొన్న 1 వీక్ లోపల బే ఏరియా అంటారు, అంటే టువర్డ్స్ కాలిఫోర్నియా సైడ్ బే ఏరియా అంటారు అనమాట. అక్కడ పెద్ద పెద్ద కంపెనీస్, సేల్స్ ఫోర్స్ లాంటిది అండ్ ఇప్పుడు మనకి ఒరాకిల్ లాంటిది, ఇలాంటి కంపెనీస్ అన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ ఇండియన్స్ చాలామంది ఉంటారు. ఆ ఏరియాలో ఇప్పుడు ఒక్కసారిగా సడన్గా లే ఆఫ్ డిక్లేర్ చేశారు. చాలామంది ఇండియన్స్ దానిలో ఎఫెక్ట్ అయ్యారు. సో దీనంతటికీ కారణం ఏంటి? ట్రంప్ ఏంటంటే ప్రొటెక్టివ్ ఎకానమీ, ప్రొటెక్టివ్ మెజర్స్ ఆయన అమెరికాకి ఏ విధంగా ఉపయోగపడగలుగుతాయి, అమెరికన్స్ని మనం అందులో ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి అని ఆ విధంగా ఆలోచిస్తూ చేస్తున్నాడు. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ సీఈఓలు ఎవరైతే ఉన్నారో కంపెనీ సీఈఓలు అందరూ మీటింగ్ పెట్టి వాళ్ళు ఎక్కడ ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తారు, అమెరికాలో ఎంత ఇన్వెస్ట్ చేస్తారు అని అది దాని మీద ఆయన ఫోకస్ పెట్టి అడగటం జరిగింది. సో ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి రాబోయే 2 ఏళ్ళు కూడా ఆయన ఉన్నంత కాలం ఖచ్చితంగా ఇదే ఉంటుంది. తర్వాత ఎవరైనా వస్తే ట్రెండ్ మారుతుందేమో చెప్పలేము. సో ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో, అనిశ్చిత పరిస్థితుల్లో ఇది ప్రతి వాళ్ళకి కూడా పేరెంట్స్కి, ఇంత ఖర్చు పెట్టి పంపించిన పేరెంట్స్కి, పంపించదాం అనుకుంటున్నటువంటి పేరెంట్స్కి వాళ్ళకి అనుమానాల్లో ఉన్నారు, సందేహాల్లో ఉన్నారు, ఆందోళన చెందుతున్నారు. మీరు చెప్పిన ఆందోళన చెందుతున్న విషయం మాత్రం 200% అది కరెక్ట్. మరి జాబ్స్ మార్కెట్ చాలా తక్కువగా ఉంది అండ్ ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి. కొత్త వాళ్ళకి జాబ్స్ వచ్చేది ఇంకా అవకాశం నిజంగా అన్ని ఉద్యోగాలు అంటే చాలా మంది ఇప్పుడు విప్రో చూసుకోవచ్చు, ఇన్ఫోసిస్ చూసుకోవచ్చు, 12,000 ఎంప్లాయీస్ని తీసేశారు. అవును. సో ఈ విధమైన పరిస్థితుల్లో వాళ్ళు ఏ జాబ్ చేస్తే ఎవర్ గ్రీన్, ఏ జాబ్ అయితే ఎవర్ గ్రీన్ అంటే ఎప్పటికీ కూడా వాళ్ళకి రిస్క్ లేకుండా ఉంటుంది అని మనం చూస్తే ఈ బీబీఏలు, ఈ ఎంబీఏలు ఇవన్నీ డొమెస్టిక్ దానికి పనికి వస్తాయి. బయటకు వెళ్ళి ఎంబీఏ చేసి బయట నుంచి అంటే హార్వర్డ్కో ఎక్కడికో వెళ్ళి ₹1,00,00,000 పైన ఖర్చు పెట్టి ఎంబీఏ చేసి అక్కడ ఉద్యోగం రాక వెనక్కి వచ్చి ఇక్కడ, ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్లో అవి తీసుకుంటారు కదా, ఇండియాలో ఉండి అంత సంపాదించి కట్టడం అనేది అసలు జరిగే విషయం కాదు, చాలా కష్టం. అప్పుడు ఏమైపోతుంది, ఈ ఉన్న ఆస్తి కూడా ఆప్షన్ అయిపోతుంది. బ్యాంక్ వాళ్ళు ఆప్షన్ చేసేస్తారు ఎడ్యుకేషన్, ఎవరైనా సరే తప్పదు కదా. సో అందువల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బెస్ట్ ఏమిటంటే వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి. ప్రతి కంపెనీకి ఒక ఆడిటర్ ఉంటాడు, ఎక్కడైనా ఇండియాలో కూడా ఉంటారు, అక్కడైనా ఉంటారు. సో ఇక్కడ ఆడిటర్ చార్టెడ్ అకౌంటెంట్ సిఏ అంటాం, అక్కడ సిపిఏ అంటారు అనమాట. సో అలా సిపిఏ చేసి ఇక్కడి నుంచే చేయొచ్చు, మనం అక్కడికి వెళ్ళక్కర్లా, మన ₹1,00,00,000 ఖర్చు పెట్టక్కర్లా, అర్థమైతే. సో ఇక్కడి నుంచే మనం చేసుకుని సిపిఐ కోచింగ్ ఇచ్చేటువంటి చాలా కాలేజెస్ వచ్చేసాయి మనకి. లోకల్గా హైదరాబాద్లో కూడా ఉన్నాయి, మనకి ఆన్లైన్లో చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో అందులో చేసి శుభ్రంగా వాళ్ళు సిపిఐలు అయిపోతే వాళ్ళకి ఎవర్ గ్రీన్ కెరీర్, కంపెనీలు ఉన్నంత కాలం వాళ్ళు కూడా వాళ్ళ జాబ్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి అసలు కంపెనీలు లేకపోయినా వీళ్ళంతా వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్, ఇండియన్ కంపెనీ అమెరికాకి వెళ్ళడానికి ఏం చేయాలి, అమెరికన్ కంపెనీ ఇండియాలో పెట్టడానికి ఏం చేయాలి, వీళ్ళు గైడెన్స్ ఇస్తారు. సో వీళ్ళ యొక్క స్కోప్ అన్లిమిటెడ్ స్కోప్ అనమాట. వీళ్ళు బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్, బ్యాలెన్స్ షీట్ చేయటం కాకుండా గ్లోబల్ లెవెల్లో వాళ్ళు ఏ విధంగా నెదర్లాండ్స్కి వెళ్ళాలి వీళ్ళు గైడ్ చేస్తారు. లేదా మనకి మీరు కెనడా అన్నారు, మీకు కెనడా చాలా ఇష్టం అనుకుంటా, చల్లదనం ఎక్కువ, చాలా ఇష్టం నాకు. కెనడా వచ్చేస్తుంది మీకు 2-3 సార్లు, అందుకే చల్లదనం చాలా ఎక్కువ అక్కడ. కెనడాలో 9 months స్టడీ కూడా చాలా బాగుంటుంది అంటుంటారండి, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా సరే నిన్న మొన్న కొట్టుకుపోయిన మన ఢిల్లీ దగ్గర ఉన్నటువంటిది ఏమిటది స్టేటు, హిమాచల్ ప్రదేశ్. చూసారా హిమాచల్ ప్రదేశ్ ఎలా అయిపోయిందో, ఒక్కసారిగా పడిపోయి చాలామంది పోయారు. ఎంతమంది పోయారో ఎవరికి తెలియదు. అలా ఎక్కడైనా సరే బ్యూటీ ఎక్కడ ఉంటుందో, ఎక్కడైతే అంత చాలా ఎక్స్ట్రీమ్
ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ వెదర్స్ అనమాట. ఈ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్లో ఇప్పుడు డేంజర్ కూడా అంతే దాగుంటుంది. ఇప్పుడు ట్రంప్ చూసుకుంటే అమెరికాలో స్టడీస్ కుదరదు అని అన్నారు కాబట్టి అందరు కెనడా, ఆస్ట్రేలియా ఇలానే పోతున్నారు. అవును, ఆస్ట్రేలియాలో కూడా మొత్తం స్టార్ట్ అయిపోయిందమ్మా. ఆస్ట్రేలియాలో కూడా రీసెంట్గా గో బ్యాక్ ఇండియన్స్ అని చెప్పి అక్కడ కూడా మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. వామ్మో, ఇంకెక్కడ సార్ ఇండియన్స్? మరి వాళ్ళు మన దేశానికి రావచ్చా? అందువల్ల హ్యాపీగా నేనైతే ఇప్పుడు ఈ ఉద్యోగం లేని వాళ్ళు, ఉద్యోగం పోయిన వాళ్ళు, ఎత్తుకుంటున్న వాళ్ళు, వాళ్ళకైతే నేను చెప్పేది వచ్చేయండి, ఇండియాకి వచ్చేయండి. ఇండియన్ గవర్నమెంట్ బోర్డు చేస్తుంది మోడీ గారి నేతృత్వంలో. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్స్ ఇండియా, ఎన్నో రకరకాల ఇనిషియేటివ్స్ పెట్టి, సబ్సిడీలు పెట్టి, వీళ్ళందరికీ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ పెట్టి పెట్టమంటుంది. కొత్త కొత్త యూనిట్లు పెట్టుకోండి అని ఈ చదువుకున్న పిల్లలందరినీ చేసుకోవచ్చు. ఇక చదువుకోవాలి అనుకున్న వాళ్ళు, మనం దుబాయ్ గురించి చెప్పుకున్నాం, దుబాయ్కి వెళ్ళొచ్చు, సింగపూర్కి వెళ్ళొచ్చు, మలేషియాకి వెళ్ళొచ్చు. ఇవన్నీ నైబరింగ్ కంట్రీస్. అక్కడ అమెరికన్ యూనివర్సిటీస్ బ్రాంచెస్ ఉన్నాయి. అర్థమైందా? ఇక్కడికి వెళ్ళి చదువుకున్నా కూడా అమెరికానే వెళ్ళనవసరం లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నైబరింగ్ కంట్రీస్కి వెళ్ళి కూడా చదువుకోవచ్చు అంటారు. అండ్ ఖర్చు అక్కడ అయ్యే ₹1,00,00,000 ఇక్కడ 40 లక్షలు అవుతుంది. 40% సేవింగ్ అండ్ 60% సేవింగ్, 40% మనం అదే డిగ్రీ వస్తుంది. ఇంతకంటే ఏం కావాలి? అదే స్టాండర్డ్ డిగ్రీ వస్తుంది. మీకు అదే MBA చేయాలి, అదే MS చేయాలి, అలాగే అందులో డేటా అనలిటిక్స్ ఇలాంటివి చేయాలంటే మాత్రం ఇట్లాంటి వాటికి వెళ్ళండి. అర్థమైందా? మీరు లేదు అని అంటే శుభ్రంగా నేను చెప్పిన ప్రొఫెషనల్ కోర్సెస్ CPA చేసుకుని, CA CPA చేసుకుని హ్యాపీగా మీకు ఎక్కడైనా సరే, సింగపూర్లోనూ CA CPA కావాలి, అమెరికాలోనూ కావాలి, UKలోనూ కావాలి, ఏ కంట్రీలోనైనా కావాలి. నోట్ చేసుకోండి వ్యూవర్స్, సార్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఎక్కడెక్కడ చదువుకోవచ్చు అని. సో ఈ చదువుకునే పిల్లలు భవిష్యత్తు పిల్లలు ప్రతి తల్లిదండ్రి కూడా ఆలోచించాలి ఏంటంటే, సేఫ్గా ఉండి, ఈ ఒడిదుడుకులు లేకుండా ఉండి చక్కగా ఉండడానికి ఇలాంటి కోర్సెస్ చాలా ఉపయోగం. ఇప్పుడు నెంబర్ కూడా చాలా తక్కువ. అయితే ఈ కోర్సులో ఛాలెంజ్ ఏంటంటే, వాళ్ళు CA CPAలు మ్యాక్సిమం సంవత్సరానికి 5% కంటే పాస్ అవ్వరు. చాలా కష్టమైనటువంటి వ్యవహారం. కానీ అది చక్కగా వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని, నేను చాలామంది బ్రిలియంట్ బాయ్స్ని చూశాను, హార్డ్ వర్క్ చేసి వాళ్ళు 1.5-2 years కంప్లీట్ చేసేసారు CPA. ఇవాళ వాళ్ళు ఎక్కడ ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే దీనికి కావాల్సింది ఏంటంటే ఆ ఫోకస్ కావాలి. ఆ ఫోకస్ ఉంటే ఖచ్చితంగా ఈ కోర్సెస్లో వాళ్ళు రాణిస్తారు. అలా కాకుండా అవే కోర్సెస్లో ఆల్రెడీ బీటెక్ చేసేసారు, నేను ఇంత చదివాను కాబట్టి నాకు అందులోనే ఉండాలి, అంతేనా? కంప్యూటర్స్ చేసిన తర్వాత కంప్యూటర్ కోర్సులో నేను దానిలోనే ఏదైనా చేయాలి, ఏఐలో ఇంత నేను చేశాను, ఏఐలో నేను ఏదైనా చేయాలి, ఇలాంటివి ఏమన్నా అనుకుంటున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీరు సింగపూరు, మలేషియానో లేకపోతే మన ఇటువైపు దుబాయ్లో వీటిలో ఎక్కడ చేసినా సరే అక్కడ ₹1,00,00,000కి ఇక్కడ 40 లక్షల్లో మీకు కోర్స్ అయిపోతుంది. అంతకంటే ఏం కావాలి? అవును సార్, అంతే. రిస్క్ ఫ్రీ. పేరెంట్స్ కి డబ్బులు మిగులుతుంది, ఇటు వీళ్ళకి చదువు పూర్తయినట్టు ఉంటుంది, అక్కడ వాళ్ళు లాభపడతారు, మన దేశం బాగుపడుతుంది. మనకి ఎంతో దగ్గరగా ఉంటారు పిల్లలు. అవును, అమెరికా నుంచి రావాలి 24 hours, ఇక్కడ నుంచి రావాలి 4 hours వచ్చేస్తాడు దుబాయ్ నుంచి. అందువల్ల అన్ని విధాలుగా కూడా ఉపయోగపడేవి అంటే ఇటు పక్కన వెళ్ళటం ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా ఉత్తమం. అండ్ మనం అమెరికా డిగ్రీ తెచ్చుకుంటున్నాం. నేనంటే అసలు పాయింట్ ఏంటంటే, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత అమెరికాలో మార్కెట్ రివైవ్ అయిపోయి మళ్ళీ ఇండియన్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మళ్ళీ నా పిల్లలు వెళ్ళాలంటే అలా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది అక్కడ విషయం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు కూడా ఎక్కడెక్కడ జాయిన్ చేయాలి మీ పిల్లలని అనుకుంటూ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు, అలాగే ఎలా ఏంటి అని చెప్పి చాలా మందిని అడుగుతూ ఉంటారు. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా సార్ చెప్పిన విధంగా చేయండి, మంచి సక్సెస్ అయితే చూస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.